ఇన్స్టాగ్రామ్ లో 500 300 కొట్టరా నాకు అట్లా అయితేనే మాట్లాడతారా. కొంతమంది కొట్టి కూడా నాకు బ్లాక్ లో పెట్టిందన్నా. నువ్వేదో అంటున్నావు, మళ్ళీ చెప్పు నా పేరు. లైలా పారండి. బెస్ట్ ఆఫర్ ఉంది, చాయ్ తింటే బిస్కెట్ ఫ్రీ అని అట్లాంటి ఆఫర్ ఉంటే చెప్తా. అరే మేం ప్రోడక్ట్ చెప్పిండ్రు నాయన జుట్టు ఇంకూసిపోతుంది అని అంటే లైలా పారు చెప్పింది ఇట్లా ప్రమోట్. నాకు పాత లైలా పార్ ఒక్క 1 minute అన్నా కావాలి. అట్లయితే నీ డోర్ తీసే, లేకపోతే బయట డోర్ తీయరు. ఇది కథం ఇక కల్లా. నేనంటే ముడ్డ కూర్చిపోయినా గాయస్. పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డను రావతిలుక. మీరు ముడ్డ కుడవకుండా చూసుకోండి. చాలా చిల్లర పుకే వారాలు మస్తు చేసిన, మీరైతే వేయకండి. ఇన్కమ్ వెనకాల వేసుకోండి. నన్ను చేసి పెంచనే రావతిలుక. రౌడీ అమ్మాయి అనుకోండి. బీభత్సంగా యూట్యూబ్ అంటే నీ లైలా పార్ ఇట్లా కామెంట్ పెట్టాలని అవతల దడుచుకునేది. లొల్లుంది అక్కడన్నా కానీ నువ్వే కొట్లాడేదంట, నిజమేనా? అప్పుడు అట్లుండే. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే పోతున్నావా? ఏ లే పోను ఇప్పుడైతే. అయితే ఇప్పుడు నీ రక్తం చల్లబడ్డది. చల్లగా. గర్ల్స్ సర్కిల్ ఉందా, బాయ్స్ సర్కిల్ ఉందా? అంటే ఫ్రెండ్స్ లలో ఆల్మోస్ట్ బాయ్స్. ఏమన్నారు? అదే లైలా పారు రికార్డింగ్ డాన్స్ చేస్తుంది. అనుకుంటారు కానీ చేసింది. లైలా పార్ కి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? ఏం చేయాలి యువరాజు? మినిమం ఎంత ప్యాకేజ్ ఉండాలి చెప్పు. అంటే ఇంత అని ఉంటది, గుర్రం మీద రావాలా, ఏమంటారు ఆడి కార్ రావాలా, మొగోడైతే చాలు. డాడీ ఏం చేస్తాను? మా డాడీ రీసెంట్ గానే ఒక 2-3 days అవుతుంది ఎక్స్పైర్ అయ్యి. కొంతమంది ఏంటంటే ఇట్లా లైలా పార్ అది ఊరికే చిల్లర ఆడుతుంది, ప్రాస్టిట్యూట్ ఈ అమ్మాయి అది నా లెక్కలు ఉంటాయి. లైలా పారు ఇన్ని పనులు చేసిన చెడుదారని తెలుసుకోలేదు. ఈవెన్ ఉంటే అడుక్కోనన్నది. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ లేరు అని అంటున్నాం. రీసెంట్ గా ఆ ఫ్యామిలీని చూసుకోనికి ఒక ఫాదర్ లేకపోతే లైలా పార్ ఓన్లీ స్మోక్ డ్రింక్ అన్ని అలవాట్లు ఉన్నాయా లైలా పార్? యాంకర్ల మీద బాటిల్ విసిరి దిగుడు వాక్యాలు. ఇప్పుడు అది వాళ్ళు ఏం అడిగినా కూడా. హే గైస్, వెల్కమ్ టు F2F మీడియా. ఇవాళ ఏంటంటే ఒక పర్సన్ వచ్చింది, దాదాపు 4 years అవుతుంది ఆ అమ్మాయి కనబడక మనకు. ఎవరంటే అమ్మాయి యూట్యూబ్ లో ఒకప్పుడు బీభత్సంగా షోలు మూసుకునే పర్సన్లు ఉంటుండే వీడియో చూసుకుంటా. సో అలాంటి పర్సన్ ఒక రౌడీ అమ్మాయి అనుకోండి. సో ఏంటంటే అమ్మాయి పేరు లైలా పార్. సో లైలా పార్, వెల్కమ్ టు F2F మీడియా. ఎలా ఉన్నావు? 4 years దాదాపు కనబడక, ఎక్కడ పోయిను, ఏం కథ? మ్యారేజ్ అయిందా? ఏ కాలేదా? అదేం లేదు. ఏం చేస్తున్నావు ప్రెసెంట్ ఇప్పుడు? మేకప్ ఆర్టిస్ట్. దాదాపు 4 years కింద బీభత్సంగా యూట్యూబ్ అంటే నీ లైలా పార్ ఇట్లా కామెంట్ పెట్టాలని అవతల దడుచుకునేది. ఇప్పుడు అంటే కామెంట్ ఏం లైలా పార్ ఏంది కథ అనే అవతల మీ ఫ్యాన్స్ అని మీరు కొట్లాడుకుంటుండే. ఇప్పుడు లైలా పార్ ఏంది ఇంత సున్నితంగా ఆన్సర్ చెప్పవాటి చూడవాటి 4 years అవుతుంది. కాల్ చేయడానికి మంచిగా రెస్పాన్స్ అయ్యారు.
ఇంత ఊపున్న లైలా పార్ ఇక్కడ పోయిన ఏం కదా అసలు ఏమైంది? ఏంలే, ఇంట్రెస్ట్ లేకుండే, బోర్ కొట్టేసింది అనమాట. అంటే లైక్ చేసి 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 బోర్ కొట్టేసింది. సో అందుకే ఇంకా అంటే నాకు కొంచెం మజా అనిపిస్తే చేస్తా, అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే వీడియోస్ చేస్తా. అసలే ఇంట్రెస్ట్ లేదంటే ఇంకా నేను చెయ్య, అంత ఇష్టం ఉండదు. అంటే బాగా డైలీ ఒక 30-40 వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుండే అప్పుడు. కానీ ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేయాలన్నా కూడా అవసరమా అన్న ఫీలింగ్ అంతే. ఓకే ఓకే. ఇప్పుడు అప్పట్లో వీడియోస్ చూసుకొని కూడా ఎప్పుడన్నా ఏంద్రా పోయిన స్టార్డమ్ ఇంత ఉంది, ఇప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా. 4 years దాదాపు 4 years అవుతుంది. అయితే మీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఇబ్బంది, ఎన్నో దాంట్లో సెర్చ్ చేసి చూసినారు, ఎక్కడ పోయినా లైలా పార్ పెళ్లి చేసుకుందా, ఏమైంది, ఏం కథ అని ఆల్మోస్ట్ నన్ను కూడా అడిగినారు. ఓకే, అయితే ఏం లేదు, పెళ్ళి ఏం చేసుకోలే. కాకపోతే ఏంటంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మీరు అన్నారు కదా వీడియోస్ చూస్తుంటే అయ్యో నేను ఇట్లా ఫేమస్ కదా ఇప్పుడు ఏం చేస్తలే. నాకు ఒకప్పుడు అట్లాంటివి చేసినందుకు నాకు ఒక్కొక్కసారి అయ్యో ఎందుకు చేసినాను రా బాబు, అసలు ఏంది, ఏ స్టైల్ ఏంది, నేనేంది, రోడ్ల మీద ఏంది అని ఇప్పుడు ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ లైఫ్ నచ్చింది, ప్రైవేట్ లైఫ్ మంచిగా ఉండాలి, మనం అంటూ ఒక దగ్గర ఉన్నప్పుడు మనల్ని ఎవరు గుర్తుపట్టొద్దు, అట్లా లైక్ ఒక ప్రైవేట్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవాలని అనిపించింది. ఒకప్పుడు అయితే నాకే తెలియకుండా అదంతా అట్లా ఫ్లోలో అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక ప్లానింగ్ ఉందన్నమాట, చేస్తే ఇట్లా మంచిగా చేసుకోవాలి, ఏది చేసుకున్నా అట్లాంటి ఫీలింగ్. ఫ్యూచర్ అంటే ఇప్పుడు మంచి ప్లానింగ్ తోటి మంచి పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు ఒక దారిలో వెళ్ళాలి, పైసలు కావాలి. ఒకప్పుడు పైసలు ఏం దగ్గర పోయి పైసలు మనకు అవసరమా, ఈ పైసలతో ఏమొస్తుంది అట్లా ఇట్లా అనుకుంటుండే. అప్పట్లో మీ ఫ్రెండ్స్ కూడా బీభత్సంగా నేను ఎంకరేజ్మెంట్ చేస్తుండే కదా, ఎట్లా అంటే మేబీ ఏమన్నా లొల్లుంది అక్కడ కానీ నువ్వే కొట్లాడేదంట, నిజమేనా? అప్పుడు అట్లుండే. నిజమే కాదా? నిజమే. నేను కూడా చూసిన ఇక్కడ హస్తినాపురంలో. అవును, కాలేజ్ మొత్తం ఇక్కడనే హస్తినాపురం. అవునవును, చూసిన పోయి వెళ్తుండే, ఏమన్నా కొడదాం రా అక్క నేను ఈడ ఇట్లున్నా అది అని అంటే పోతుండే. ఇప్పుడు ఎవరన్నా ఫోన్ చేస్తే పోతున్నావా? లే పోను ఇప్పుడైతే. ఎందుకు పోది కాదు కూడా, ఎందుకు రాబాయ్ ఊకోరి వాడే సైలెంట్ అవుతాడు, అవసరమా మనకి లొల్లిలో, గమ్మున ఉండండి అని అంట. అయితే ఇప్పుడు నీ రక్తం చల్లబడ్డది, చల్లగా చాలా చల్లబడ్డది అయితే నీ రక్తం. సో ఒకప్పుడు లైలా పార్ అంటే నేను చూసిన లైలా పార్ వేరే, ఇప్పుడు నా ముంగడ కూర్చుంది ప్రజెంట్ వేరే, లైలా పార్ వేరే. దానికి ఇంత ఏరియేషన్ రానికి ఏం కారణం ఏంటంటే సిచ్యువేషన్స్ అన్నమాట. లైక్ మనం బ్యాడ్ టైం ఉన్నప్పుడేమో మన కోసం ఎవరు రారు, నేనైతే అందరి కోసం పరుగులు ఎత్తుతుండే. అరే ఒకళ్ళు ఇది చేస్తున్నారు అంటే అరే మనం ఉండాలి, అరే మన మనిషి మనతో ఒక రోజు బిర్యానీ తిన్నాడు, మన ఒక రోజు ఫోన్ పేనే ఏదో ఒకటి చేసిండు, వాడి కోసం ఏదో ఒకటి చెయ్యాలని ఒక తమ్లాట ఉంటుండే. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఎవరి దారి వాళ్ళదే అన్నట్టు అట్లా వదిలేసి అంతే. ఒకప్పుడు చాలా బీభత్సంగా చేసినావు, ఇప్పుడు ఏంటంటే మేబీ నేనేమనుకుంటున్నా అంటే 1-2-3 సార్లు అయినా ఎప్పుడన్నా మీ ఇంట్లో కూడా ఏంది లైలా అది అంటే ఇంట్లో కూడా నువ్వు చాలా సీరియస్ అయ్యి ఇక్కడ హాస్టల్లో ఉండడం కూడా అయింది, నిజమేనా? అదైతే నిజమే. అవునవును, నిజమే. ఇంటోళ్ళని కూడా వదిలేసి వచ్చి నీ ఫ్రీడమ్ ఫైట్ గురించి అంతా కొట్లాడిను, మళ్ళీ ఇప్పుడు అట్లా కాదు పోయి ఇట్లా కాదు పోయి ఎట్లా నమ్మాలి అంటే ఇంట్లో సపోర్ట్ చేయకపోతుండే, ఎందుకు అవసరమా ఈ టిక్ టాక్ వీడియోస్, ఆడ కనిపిస్తున్నావు ఈడ కనిపిస్తున్నావు, వీనితో తిరుగుతున్నావు వానితో తిరుగుతున్నావు అంటే లైక్ నా నేచర్ ఏంటంటే అందరితో ఫ్రెండ్లీగా తిరుగుతా అనమాట, అట్లేం లేదు. కానీ చూసే వాళ్ళ చూపు గలీజ్ అని చెప్పేసి ఇంట్లో ఫీలింగ్, అంటే వీళ్ళు ఇట్లా అనడం అట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయలే, వద్దు మానేసే ఇవన్నీ వద్దు, పోనీ మనకి రేపు ఏదో ఒకటి చేసుకుంటే ఏదో ఒకటి వస్తుంది కదా, లైక్ మనకంటూ ఒక ఏం చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ తో ఉన్నా కానీ ఏ రోజు 1 రూపాయి సంపాదించలే, పోవడమే కానీ రావడం ఏం లేదు. అన్నిట్లో పెడతా కానీ నాకు మాత్రం తిరిగి ఏది రాదు. మళ్ళీ ఎవరన్నా ఏదైనా అంటే కాదనకుండా ఇచ్చే గుణం మళ్ళా. ఎన్ని పోట్లు గట్టిగా ఓడిచినట్టు నీకు అందరూ పొడుస్తేనే కదా తెలుస్తుంది, దాని నుంచి లెసన్ అన్నా నేర్చుకుంటాం, తప్పు చేస్తేనే కదా ఏదో ఒకటి తెలుస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నీకు ఎక్కువ గర్ల్స్ సర్కిల్ ఉందా బాయ్స్ సర్కిల్ ఉందా అంటే ఫ్రెండ్స్ లలో? ఆల్మోస్ట్ బాయ్సే. గర్ల్స్ తో నేను అసలు ఫ్రెండ్షిప్ చెయ్యలేను కూడా.
ఎందుకు గర్ల్స్ ఎందుకు దోసాం చేసుకోలేరు అర్థం కాదు. ఆడదానికే శత్రువు అంటారు కదా. నిజం, సో అక్క చెల్లెలకే వాడదు. ఆ నిజం, ఎవరో నువ్వు కూడా ఎందుకు కరెక్టే మనకి కానీ. జెలస్ ఫీలింగ్స్ ఉంటాయి. మనము ఒక ముందడుగు స్టెప్ వేస్తుంటే కూడా చూసినావా వేసింది అది రూపాయి సంపాదిస్తుంది అని ఊర్వజాలని గుణం ఉండదు చూడు, ఆడోళ్ళ దగ్గర అదే మెయిన్ థింగ్. అట్లా అయితే ఎట్లా ముందుకు వెళ్తారు చెప్పు? ఓన్లీ బాయ్స్ ముందుకు వెళ్తారా అంటావా, గర్ల్స్ ముందుకు వెళ్తారా? బాయ్స్ తోనే వేయొచ్చు. వాళ్ళు ఏదో ఒక టైంలో అడ్వాంటేజ్ తీసుకున్నా వాళ్ళతో దూరం ఉండొచ్చు, కానీ కొంతమంది హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఉంటారులే బాయ్స్. బాయ్స్ చాలా మంది ఉంటారు అలాగా. అడ్వాంటేజ్ తీసుకునేటోళ్ళని పక్కన పెట్టాలి. ఓకే, ఓకే. మంచిగా మనతో నుండి హెల్ప్ చేసేటోళ్ళతో మనం మంచిగా ఉండి. ది బెస్ట్ ఫ్రెండ్ నేను నిన్న వైఎస్ఆర్ తెలుసు కదా, రాజశేఖర్. ఒకప్పుడు 4 years 5 years కింద లైలాపాట్ తోటి మాట్లాడాలా గడగడ అయిపోయాడు, భయపడేది. అతనితోటి నువ్వు బండి మీద ఎక్కించుకొని తిరుగుతుండే, ఆయనకున్న లేరు, ఆయనకున్న ప్యాషన్. లైలాపాట్ తోటి ఏంటంటే ఆయన తిరుగుడు అని నేను, లేదు భయ్యా అది భయ్యా మనోడు ఏంది అసలు నీకు లైలాపాట్కి ఏంది అని నేను అంటే, ఏ నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మి. పర్షాన్ అయిపోయిన మేకప్ మస్తు జబర్దస్త్ చేసినావు కదా, అసలు గుర్తుపట్టకుండా పోయితేనే నా ఫ్రెండ్ మనోడు వైఎస్ఆర్. నేను చాలా సార్లు అడిగిన, 2 సార్లు అడిగిన, ఏంది లైలాపాట్ కనబడతలేదు, ఏమో నాకు కూడా తెలుస్తలేదు. పోయినసారి సంక్రాంతి అప్పుడు ఇప్పుడు మీట్ అయినా వాళ్ళ విలేజ్ లా, అది స్టేజ్ డాన్స్ చేస్తుంటే మళ్ళా సడన్ గా డాన్స్ ప్రోగ్రామ్ కి ఎందుకు వెళ్ళినట్టు అంటే ఇక దాంట్లో ఇన్కమ్ ఈజీగా వస్తుంది. అంటే ఈజీ అంటే హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో అమౌంట్ కూడా అంతే వస్తుంది. మన సైడ్ ఏమంటారు అంటే రికార్డింగ్ డాన్సెస్ అంటారు. అదే లైలాపారు రికార్డింగ్ డాన్స్ చేస్తుంది అనుకుంటారు, చేసింది అది అంటే అంటే మీకు తెలియదు చెప్తున్నా. నార్మల్ గా రికార్డింగ్ డాన్స్ అంటే లైక్ అది మంచిదే, ఓన్లీ మనం అక్కడ కష్టపడేదే డాన్స్ అన్నమాట. చాలా మంది ప్యాషన్ తో కూడా డాన్సెస్ వేస్తారు. ఇప్పుడు నార్మల్ గా మీరు చూస్తున్నారంటే కొంతమంది డీలో వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి డాన్స్ చేస్తున్నారు. దాంట్లో ఏం తప్పేం లేదు కానీ అంటే కాకపోతే లైలాపార్ రికార్డ్ డాన్స్ చేసింది అని ఇన్నా చూసినా కూడా నీ వీడియోస్ చేసిన అదేం లేదు, డాన్సెస్ చేసిన కదా. ఈ అమ్మాయి రికార్డ్ డాన్స్ చేయడం ఏంటని కొంతమంది ఇట్లా కామెంట్. అంటే మన సైడ్ అట్లా రికార్డింగ్ డాన్స్ అనేది అది కాదు కానీ నార్మల్ గా అది నార్మల్ డాన్సే, అది నార్మల్ కానీ బట్ మన సైడ్ ఏంటంటే ఇంకా ఆ ఫీలింగ్ ఉంటది కదా, అదేం మంచిదే లే. ఏంది బతకనికి చేసుకున్న డాన్స్ తప్పైతే కాదు కదా, డాన్స్ చేసుకుని ఇన్కమ్ తెచ్చుకోవడం. ఇప్పుడు సెకండ్ ఎంట్రీ ఏమన్నా చేయగలుగుతున్నావా యూట్యూబ్ లా? ఏమో చూడాలి, అంతా ఇంకా చూడాలంటే చేయాలని ఒక తపన అవుతుంది నీకు? ఉంది, చేయాలి, స్టార్ట్ చేయాలి మెల్లగా. ఓకే, ఓకే. మంచి టీం ఉండాలా? ఎట్లా నువ్వు ఒక్కదాన్ని చేసుకోవడానికి ఉందా? ఉంటారు, వైఎస్ఆర్ ఉంటాడు, ఇంకా అందరు మస్తు మంది ఉంటారు. చేసుకోవాలి. ఏంటంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, నేను సడన్ గా ఫోన్ రెస్పాన్స్ కాగానే అవ్వాలి వాటింద్రయ్య మంచిగా రెస్పాన్స్ అయితే లైలాపారు చెప్పని నువ్వు అంటున్నావు, ఎన్నో తేడా కొడుతుందా అని అనుకున్నా. ఏడా తేడా కొట్టాలి, అంతా సాఫ్ రోడ్ నడుస్తుంది. ఏం ఉండదు, నా ముఖం చూసి నా బాడీ లాంగ్వేజ్ చూసి అయ్యో ఈమె అది ఇది అనుకుంటారు కానీ నేను చాలా సాఫ్ట్. అంటే తెలియదు చాలా మందికి అది, అంటే దగ్గర నుంచి చూసేదాకా మనం మాట్లాడేదాకా ఆ అమ్మాయి గుణం ఏందో ఎవరికి అర్థం కాదు. ఏదో వీడియోలలో రౌడీ లెక్క బిహేవ్ చేసేసరికి అరే మీతో మాట్లాడాలంటే అమ్మో ఏమంటదో అని అట్లా అనుకుంటా. నేను చాలా మందికి కూడా చెప్తా, ఎవరైనా కనిపించినా కూడా నార్మల్ గా మెసేజ్, అమ్మో నాకు భయమైంది, మీకు ఆడ రోడ్ మీద కనిపించి ఎల్బీ నగర్ రోడ్ మీద మాట్లాడదాం అంటే భయమైంది అది ఇదని అంటారు. ఎందుకు మాట్లాడాల్సింది అని చెప్పి, అంటే నేనేమన్నాను, వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు ఈ వీడియోలో చూసి అంతే. లైలాపార్ కి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరులే, అందరు ఫ్రెండ్స్. అట్లా కాదు, ఎంతో ఆల్మోస్ట్ బాయ్ ఫ్రెండ్స్ అంటే బెస్ట్ వేరే లవర్స్. లైలాపార్ కి ఎంతమంది లవర్లు? లవర్లు ఏం లేరులే, మరి లేరులే. ఇప్పుడు వైఎస్ఆర్ ఫోన్ చేసా చెయ్యు, ఎవరు ఉండరు, అందరితో తిరుగుతాయి కానీ అట్లా లవ్ అట్లాంటిది ఏం లేదు. అలాంటిది లేదు లవ్ అట్లాంటి ఏం లేవు, జస్ట్ ఫ్రెండ్స్. అంటే అంటే ఆడికి పోయి తిందాం, ఈడికి పోయి తిరుగుదాం, ఆడ చాయ్ తాగుదాం, అటు పోదాం, బీచ్ కి వెళ్దాం, అట్లా వెళ్దాం అంటే ఓకే గానీ ఇంకా లవ్ ఫీలింగ్ అట్లాంటి ఏం లేదు. ఫ్రెండ్లీగా అంటే అట్లా కాదు, ఏమో నచ్చదు మా వాళ్ళు, మా పేరెంట్స్ చూసి పెళ్లి చేస్తే అది ఓకే గానీ
నమ్మకం లేదు ఇవాళ రేపు లవ్ మీద. అబ్బాయిలు ఓకే, అమ్మాయిల మీద నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ, ఇది కరెక్ట్ ఒప్పుకున్నా. నేను అబ్బాయినే పెళ్లి చేసుకుంటా కానీ. అట్లా అంటే లేదు. అమ్మాయిలు ఏంటంటే ప్లేట్ ఫిరాయించడం స్పాట్ లా, ఈడు ఈడు అది అని. నేను అనేది అది ఏంటంటే లైలా వరకు ఎంతమంది లవర్స్ ఉండేనా? యువరాజ్ గురించి వెయిటింగ్ చేస్తున్నావా? అంతే. ఏం చేయాలి యువరాజ్? మినిమం ఎంత ప్యాకేజ్ ఉండాలి చెప్పు భయ్. అంటే ఇంత అని ఉంటుందా? గుర్రం మీద రావాలా, ఏమంటారు ఆడి కార్ రావాలా? మొగోడైతే చాలు. అంటే మొగోడు అంటే ఆ మొగోడు కదా, మొగోడు లైక్ అన్ని భరించి అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం మంచిగా చూసుకొని మనం ఏది అడిగినా కూడా కాదనకుండా, లైక్ ఇన్నేళ్ళ నుంచి కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యే గుణం ఉంది కదా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఆ అడ్జస్ట్మెంట్ లేకుండా దాన్ని మించి ఉండాలి అని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు ఒక డ్రెస్ నచ్చింది అనుకో, నాకు అది కావాలంటే తీసుకపో, నీకు నచ్చింది కదా అట్లా. అరే ఇప్పుడు పైసలు లేవు తర్వాత చూద్దాం అట్లా కాకుండా. గదే నేను అంటుంది. ఇప్పుడు మీకు ఏది నచ్చలేదని గ్యారెంటీ ఏం చేయగలుగుతాం? బయట తీసుకొని పోతే అది బాగుందిరా పోయి నువ్వు అంటావు. ఇప్పుడు ఆ జేబులు ఉండాలా వద్దా? ఉండాలి. గదే నేను ప్యాకేజ్ ఎంత ఉండాలి ఆ దగ్గర. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆ బ్యాగ్ ఉందిరా, ఆ బ్యాగ్ లో కనీసం 2 ఫోన్లన్నీ ఉంటాయా? ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ప్యాకేజ్ అంటే ఇట్లా ఒక అబ్బాయికి ఇంత సాలరీ బేసిక్ ఇంత అది అని, అవునా కదా? ఒక 50,000 వస్తే చాలు. అబ్బా రెడీగా ఉన్నాడు రే, దమ్ముంటే ఎవరు రారు కానీ అదేదో క్యాస్ట్ ఫీలింగ్ ఏమన్నా ఉందా? లవ్ అరేంజ్? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం, నా క్యాస్ట్ అబ్బాయిని. అచ్చా అచ్చా అచ్చా. చూడండిరా, రిహార్సల్ చేసుకోవాలన్నా మ్యాటిమోరీ ఏమన్నా ఉంటే చూడండి. ఏం లేదు అట్లా ఏం లేదా? పేరెంట్స్ చూసిన సంబంధమే చేస్తుంటారు. ఓకే లైలా, ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్స్ గురించి అడిగినా ఏం లేదు, నువ్వు చాలా సున్నితంగా సమాధానం చెప్తున్నావు. చాపకి ఇది నీరు లాగా వెళ్తుంది టాపిక్. ఇప్పుడు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏదో చిన్న కుటుంబం. డాడీ ఏం చేస్తాను? మా డాడీ రీసెంట్ గానే ఒక 2-3 days అవుతుంది ఎక్స్పైర్ అయ్యి. అవునా? అదే 2-3 రోజులు అయితే నేను ఫోన్ చేయగానే నువ్వు నాకు దగ్గరికి వచ్చినాయి. అదే అది కూడా ఎల్బీ నగర్, కుకట్పల్లి టు సూరారం కాలనీ టు ఎల్బీ నగర్. సో సారీ. అంటే డాడీ ఏం చేస్తుండే ఇంత? మా డాడీ వాచ్మెన్. ఓకే ఓకే. అంటే ఫైనాన్షియల్ గా అంత ఫిట్ ఏం లేదు. మీరు ఎంతమంది? నేను, తమ్ముడు, చెల్లె. తమ్ముడు, చెల్లె. మీ తమ్ముడు మీ చెల్లె ఏం చదువుతున్నా? వాళ్ళు చదువుకుంటున్నారు, ఏదో డిగ్రీ ఇంటర్ అట్లా చదువుకుంటున్నాను. నువ్వెంత చదివినావు? నేను 10th ఫెయిల్. 10th ఫెయిలా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది. సరే, ఇంకొక విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో అబ్బాయిలు మామూలుగా నీకు మెసేజ్ చేస్తుంటారు. ఆ మెసేజ్ చేయడం వల్ల ఏమాడుతుంది అంటే, నువ్వు 500-300 కొట్టరా నాకు, అట్లయితేనే మాట్లాడతారా? అవునా కాదా? అవును. కొంతమంది కొట్టి కూడా నాకు బ్లాక్ లో పెట్టిందన్నా. అవు భయ్, బ్లాక్ లో పెట్టినావు అంట. ఎందుకట్లా? మరి ఊకే సతాయిస్తారు, ఫోన్లు చేసి. అదే నీకు ఇన్కమ్ సోర్స్ అవుతుందా? ఇన్కమ్ సోర్స్ కాదు అసలు. నేను ఎందుకు మాట్లాడాలి వాళ్ళతోని? అదే ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మాట్లాడినా, ఇప్పుడు నార్మల్ గా కొంతమంది ఇయ్యనోళ్ళు కూడా ఇచ్చిన అని చెప్పుకుంటారు, ఇచ్చినోళ్ళు ఇయ్యనని చెప్పుకుంటారు. కొంతమంది కొన్ని రూల్స్ ఉంటాయి. అసలు నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? నేను ఎందుకు రిప్లై ఇవ్వాలి? వాళ్ళు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నారు, అంత ఈజీగా ఎందుకు దొరకాలి నేను? అందుకని మనీ అడిగితే రారు బిడ్డల దగ్గర. రారు. కొట్టేటోడు అయితే ఇక చిల్లే, ఇక కొట్టకపోతే సరే అమ్మయ్య కొట్టలేడు, ఇంకోసారి దీనికి మెసేజ్ చేస్తే పైసలు అడుగుతుంది. ఇది దగ్గరికి కూడా పోవద్దురా నాయన, దీని దగ్గరికి మెసేజ్ కాదు కదా, దీని రీల్ చూసేదే పాపం రా అని అనుకునేటట్టు చేస్తా. అయితే బిర్యానీ గురించి అతలని అబ్బాయిలని అడిగినప్పుడు కొట్టేస్తుంటారు. కొట్టారు కొంతమంది, అందరూ కొడతారని ఏం లేదు, కొందరు కొట్టారని ఏం లేదు, ఎవరో ఒకరు అట్లా. అయితే నాకు ఒక మెసేజ్ పెట్టిండు, లైలా పారు ఇట్లా అట్లా అని అడుగుతుండే అది అని. అంటే అడిగినా తప్పేం లేదు, నేనే ఒప్పుకుంటున్నా కదా. అడుగుతా, బిర్యానీ కొట్టే 500 కొట్టురా భయ్ అని చెప్తా. ఇప్పుడు 10,000 ఇస్తాను అంటాడు. వద్దులే, నాకు 10,000 వద్దు. లేదు భయ్, నేను చెప్పింది అరే క్వశ్చన్ నేను మంచి అంటే చెప్తున్నా, 10,000 వద్దన్నా. కొట్టినా కొట్టలేదు ఇంకా సిరికి అడుగు ఇట్లా అని చెప్తుండ్రు. రూమన్స్ వస్తున్నాయి,
ఏం గట్టిగా వస్తున్నాయి రూమర్స్, మామూలుగా ఏం లైలాపార్ అందుకే ఇన్నేళ్ళ నుంచి కనబడతలేదు అంటే ఓ నెత్తి మీద చేతి పెట్టేసి మంచి లైఫ్ అనేది ముందుకు సాగుతుంది అని అనుకుంటున్నారు మీ ఫ్యాన్స్ కొంతమంది. ఏం సాగదు. అబ్బా పర్ డే ఇప్పుడు 2-3 500 కొట్టినా చాలు కదా పర్ డే. ఎందుకు కొడతారు నాకు? ఇప్పుడు అడిగినట్టు ఓరొకరు ఎవరో ఒకరు, అది కూడా ఒక రోజు కూడా కొట్టారు కదా, ఇప్పుడు ఒకసారి కొడతారు. నేను కూడా ఆన్లైన్ లో ఇన్స్టాలో అంత మెసేజ్లు చూడ, ఎక్కువ నార్మల్ గా మేకప్ రీల్స్ అవి ఇవి చూస్తా. ఎప్పుడో ఒకరు కొడతారు, ఓవర్ కొడతారు. ఆ కొట్టిన దాంట్లో ఓడని ఒకటి గట్టిగా పట్టుకున్నాను. అది అప్పటికేం నాకు మిగిలిన వెనకలకి కూడా నేను ఏం వేసుకోను. అప్పటికప్పుడు బిర్యానీ తినాలి, బిర్యానీ లేకపోతే ఒకటే చెప్తా, ఆర్డర్ పెట్టేసే బిర్యానీ, అడ్రస్ లొకేషన్ చెప్తా అంతే. అంతేగాని నాకు 2000, 3000, 5000 అట్లేం అంత బడ్జెట్ ఏం అడగను. అసలు అంత దాకా అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఏదో వాళ్ళకు నువ్వు అడిగే పద్ధతి మీద అడిగినారు, నీకు పైసలు అడితే మళ్ళీ నాకు మెసేజ్ పెట్టాడని ఒక క్లారిటీగా ఉన్నావు. వాడేది డబ్బులు అడుగుతుంది అన్నట్టు ఆ మైండ్ సెట్. మైండ్ సెట్ ఇక మనుషులు అన్నప్పుడే అన్ని అనుకుంటారు, ఏం చేస్తాం అనుకోని. ఇప్పుడు నార్మల్ గా కూడా నాకు ఈయన ఇప్పుడే పరిచయము అట్లా ఉండదు నాకు, క్యాజువల్ గా. ఇప్పుడు పరిచయం అయినా నేను ఎప్పటికైనా మాట్లాడతా, అడిగేస్తాను. నాకు అనిపించింది తిందాం నాడు, చాయ్ తాగుదాం నాడు. ఎవరు ఇప్పుడు ఇంతకు ముందు కూడా రోడ్ మీద నువ్వు బండి ఎక్కించుకున్నా లైలాపారు అని వాటర్ ఉన్నాయా నీ దగ్గర అట్లా ఏదన్నా క్యాజువల్ గా. అసలు మనకింత యాటిట్యూడ్ అని ఇంత అదని ఏం ఉండదు, ఏదన్నా క్యాజువల్ గా అడుగుతా, అట్లా అడుగుతా. ఇదే కొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని ఏమైనా చేసుకోనబ్బా, ఏం చేస్తారు, వాళ్ళదే ఇజ్జత్ పోతుంది. మనం ఏదో అడిగినాము, దొంగతనము ఇంకా ఏదో తనం చేసానని మన తప్పు గాని అడిగే కదా తీసుకుంటున్నా. మళ్ళీ నన్ను అడగద్దని కూడా చెప్తా నేను, మళ్ళీ అదొకటి. మళ్ళీ నువ్వు 500 కొడుతున్నావు బిర్యానీకి, మళ్ళీ అడగద్దు, నేను ఇయ్యను కానీ చెప్పేస్తా నేను. నాకెందుకు మళ్ళీ ఎందుకు వాళ్ళ తలకాయ నొప్పి. కొంతమంది టాక్సిక్ గాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనకెందుకు. లేదు నువ్వు క్లారిటీగా క్లారిటీగా ఉన్నావు అంతే. ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఇయ్యని వాళ్ళు ఇయ్యరు. 500లకు పోయి కేసు పెట్టుకుంటా అంటే ఏందో మరి నాకు తెలియదు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్నట్టు అనుకుంటా. ఉంటారు కదా ఇప్పుడు చిన్న ఉంటారు సపరేట్ గా. అది వాళ్ళు కూడా ఎవరైనా సరే ఏమనుకుంటారు, నీకు ఇష్టం ఉంటే ఇవ్వు, లేకపోతే బ్లాక్ చేసేసాయి, లేకపోతే నేను ఇవ్వలేనని చెప్పు, నేను నీకెందుకు ఇవ్వాలి అనేటోళ్ళు కూడా ఉంటారు కదా. సరే అనుకోవాలి అంతే. అంతేగాని నేనెందుకు ఆయన మెసేజ్ చేస్తుంటే నా టైం వేస్ట్ చేసుకొని రిప్లై ఇవ్వాలి, అంతే కదా లాజిక్. నీతో మాట్లాడితే నీతో ఏమైనా అవసరం ఉంటే నేను మాట్లాడతా, లేకపోతే మాట్లాడా. ఇన్స్టాలో కూడా నీ మాక్సిమం ఏంటంటే ఇది ఇట్లా తోటి కామెంట్లు కూడా కొన్ని చూడడం అయింది, విపరీతమైన బోల్డ్ ఉంటాయి కామెంట్ ఉంటాయి. ఇక ఆడవులో అన్నప్పుడు ఆడవులోకి అది కొన్ని నిజమా అబద్ధమా అది వాళ్ళ ఒపీనియన్స్ అవి. అలా కనిపించింది ఆ వీడియోని చూసి అప్పటికప్పుడు వచ్చేటి పెట్టుకుంటారు. అరే ఓహో ఓకే ఈయన ఇట్లా అనుకుంటుండా, ఓకే ఈయన ఇట్లా అనుకుంటుండా అని చూడాలి. కొంతమంది ఏంటంటే ఇట్లా లైలాపార్ అది ఊరికే చిల్లర అడుగుతుంది, ప్రాస్టిట్యూట్ ఈ అమ్మాయి అది నా లెక్కలు ఉంటాయి. అవునా అనుకుంటారులే, అనుకోకుండా ఎవరు ఉంటారు చెప్పు. మంచిగా ఉండేటోళ్ళని అనుకుంటారు, ఇట్లా అడిగేటోళ్ళని అనుకోరా. అనుకొని ఏం చేస్తాం, వాళ్ళ ఒపీనియన్ ఏమన్నా చేంజ్ చేస్తాం, వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళేమనుకుంటారు, ఇది పైసలు కొట్టించుకొని మంచిగా చిల్ అవుతుంది, పబ్బులలో పోతుంది. యాక్చువల్లీ పబ్బులో పోవడానికి అమ్మాయిలకి నో ఎంట్రీ ఫీజు, డ్రింక్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. లేడీస్ నైట్స్ ఉంటాయి, మంచిగా తాగొచ్చు. కానీ చాలా మంది నేను కొట్టిన 500తో చిల్ అవుతుంది అంటే ఇది నాకు అడిగినట్టే వేరే వాళ్ళని కూడా అడిగే ఉంటా. కానీ మీ పైసలతో కాదు, అది నాకు తినడానికే అవుతాయి, బిర్యానీలు తినడానికే అవుతాయి. ఎందుకంటే నాకు ఇష్టం తినడం అంతే. అంటే చాలా మందికి తెలియదు, అది తెలియక ఏదో ఈ పాటికి నా దగ్గర అన్ని పైసలు ఉంటే నేను ఎందుకు మళ్ళీ ఇంటర్వ్యూకే వస్తా, మళ్ళీ ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకుంటా. ఈవెన్ 4 years బ్యాక్ కూడా ఇంటర్వ్యూ చేసిన, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. ఇది అంతా నాకు అవసరమా? నేను కనిపించకుండా ఏ ఫారెన్ చెక్ చేస్తుండే కదా. అంటే పైసలు జమ చేసుకొని కొనుక్కోవడం వేరు, ఇంకా మళ్ళా నేను ఏది వర్క్ చేయకుండా వీళ్ళ మీద బతుకుతున్నా అన్న లాజిక్ కూడా లేదు. నేను డాన్సెస్ చేసిన, మేకప్ ఆర్టిస్ట్ చేస్తున్నా, ఈవెన్ ఏమన్నా క్యాటరింగ్స్ వచ్చినా పోతా. అదే వెల్కమ్ గర్ల్ లెక్క వాటికి పోతా.
నార్మల్ గా ఇంకేదైనా చిన్న చిన్న ఫేషియల్స్, ఐబ్రోస్ అవి ఇవి ఏమన్నా ఉన్నా చిన్న చిన్నవి చేస్తా. ఒక 50 రూపీస్ కి, ఒక 500 రూపీస్ కి ఫేషియల్స్ అట్లాంటివి చేస్తా. లైక్ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి చేయడానికి రెడీగా నేను తీసుకుంటా. అవి కూడా ఏం మిగిలవు. పైసలు ఎవరికి ఉంటాయి చెప్పండి, ఎవరికి ఉండవు కదా. లైలా పారు ఇన్ని పనులు చేసినా చెడు దారి అనేది ఎంచుకోలేదు, ఎంచుకోదు కూడా, అంతే. ఎంచుకోదు కూడా. అదే ఈవెన్ ఉంటే అడుక్కోనన్నా తింటా గానీ అలాంటి చెడు దారులు అనేది లేదు లైలా పారు దగ్గర. అంతే. అంటే కొంతమంది లైలా పారు అంటే ఇక్కడ బాయ్ చిల్లరగా పోయి ఇదే అంటే ఇదే అనుకుంటారు. ఇక ఏం చేస్తాం, మనం మార్చలేం కదా ఎవరు. అది ఎవరిని మార్చలేము. కాకపోతే ఏంటంటే అవతల పర్సన్ ఏంటంటే ఇట్లా స్పాట్లు అనేసి ఉంటాడు. అంటారు వాళ్ళకి నోరు అదుపులు ఉండదు, కొంచెం ఏం తెలియదు. నేనైతే ఎన్నో చూసి వచ్చిన. అసలు ఇప్పుడుండే ఇన్ఫ్లుయెన్సర్స్, ఇప్పుడుండే వాళ్ళకంటే కూడా నేను 6, 7, 8 ఇయర్స్ నుంచి నేను అన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చిన. నేను చేసినంత టిక్ టాక్ వీడియోస్, నేను చేసినంత యూట్యూబ్ ఇంటర్వ్యూస్, నేను చేసిన ప్రాంక్స్, నేను చేసిన అన్ని, అసలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు పెద్ద ఛానల్స్ గా మారినాయి కూడా నా చిన్న యూట్యూబ్ ది ఒక వీడియోస్ తెలుసు అన్ని తెలుసు. మిలియన్ వ్యూస్. ప్రత్యేకంగా నేను ఒక వీడియో పెడితే ఇట్లా 1 మానిటేషన్ కూడా వెళ్ళిపోతుంటది. చాలా మంది నాకు నేను రూపాయి కూడా తీసుకోకుండా చేసిన ఛానల్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అవి నువ్వు గుర్తిస్తారా? లైలా పారు మాకు ఇంత హెల్ప్ చేసి ఎందుకు గుర్తిస్తారు? అయిపోయింది అవసరం అయిపోయినాక ఎవరైనా సరే అయిపోయింది. తర్వాత ఇక మనకి ఇది హెల్ప్ ఉంటది. పాపం మన కోసం ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది, ఆమె వల్ల నాకు మానిటైజేషన్ స్టార్ట్ అయింది, ఆమె కొంచెం అమౌంట్ ఇద్దాం అట్లా ఏముండదు. ఆ రోజు ఇస్తా అన్న పైసలు కూడా ఇయ్యారు మళ్ళా. ఓకే లైలా పార్, సో మళ్ళా నువ్వు టీం ఏమన్నా ఫామ్ చేసుకొని మళ్ళా అట్లా మంచిగా ఎదగాలి, స్టెప్ బై స్టెప్ టీమ్ ని పెట్టుకోవాలని థాట్స్? అంటే అట్లేం లేదు, టీం అట్లాంటిది ఏం లేదు. నేనే చిన్నగా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాను. ఇక ఫ్రెండ్స్ సర్కిల్ లో వాళ్ళకు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలనుకుంటా. టీం వర్క్ ఎప్పటికీ సెట్ కాదు. ఓకే, చాలా బాగుంది. అయితే నీకు కూడా తెలుసు కదా, నాకు కూడా చాలా అయింది టీంలో. ఇప్పుడు మా వంతు కూడా మేము హెల్పింగ్ చేయగలుగుతాం. నువ్వు ఎదిగితే మాకు కూడా చాలా సంతోషం. సరేనా, చేద్దాం. సో ఇప్పుడు అప్కమ్ ఫుడ్ గిడ్ ఎట్లా ఏం కదా, అంటే బ్యూటీషియన్ అయినా ఇంకేమన్నా? మేకప్ ఆర్టిస్ట్. కానీ మేకప్ ఆర్టిస్ట్ లో కూడా ఏంటంటే బాగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటది అనమాట. అందరు ప్రతి ఒక్కళ్ళు మేకప్ నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరు ఫ్రీలాన్సర్ గా స్టార్ట్అప్ గా స్టార్ట్ చేస్తారు. నేర్చుకున్నా ఇప్పుడు స్టార్ట్ చేసిన సీజన్ ఉన్నప్పుడే నడుస్తుంది. ఇంకేదన్నా జాబ్ అయినా ఏదన్నా చూసుకోవాలి. ఇప్పుడు సాలన్ లో వర్క్ చేస్తున్నా. మెల్లమెల్లగా ఏదన్నా ఒకటి సెట్ అయినాక ఒక దానికి వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఓకే. కానీ చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే టైట్ కాంపిటీషన్. అప్పుడే నేర్చుకొని బాగా డెవలప్ అవ్వాల్సిందేమో అనుకున్నాం. 6 ఇయర్స్ బ్యాకే చేస్తే ఈ పార్టీకి మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఈ పార్టీకి బాగా సంపాదిస్తుండే. కానీ ఇప్పుడైతే అసలు అన్ని కాంపిటీషన్ అయిపోయినాయి. ఒక్కటి ఈవెంట్ కూడా చేయడం కష్టం ఉంది. చేసినా కూడా 30,000కి వాళ్ళకి వర్త్ అయ్యే ప్రోడక్ట్స్ తో చేసినా కూడా 2,000కి ఇస్తారా, 1,000 రూపాయలకి చేస్తారా మేకప్, అట్లాంటివి ఉంటాయి అన్నమాట. అసలు అన్ని పైసలు పెట్టి నేర్చుకొని అంతంత పెద్ద ప్రోడక్ట్స్, మేకప్ కి ఒక్క మేకప్ ప్రోడక్ట్ ఏమి ఉండదు. కన్సీలర్ అని వాటిని బట్టి ఉంటాయి. కానీ వాళ్ళేమో 2,000కి చెయ్యు, 3,000కి చెయ్యి అంటే అసలు ఫ్యూజులు ఎగిరిపోతాయి. డాక్టర్ని అడిగితే ఇస్తారా బేరం? అట్లనే మరి ఇక్కడ ఎందుకు అడగడం, మీకు అందంగా కావాలంటారు మళ్ళీ అంతే. ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. చాలా ప్రతి ఒక్క బిజినెస్ లో ప్రతి ఒక్కటి ఉంటది అనమాట. నువ్వు కూడా చేసి ఉంటావు కదా చాలా. సో నెక్స్ట్ స్టెప్ ఏంది ఇంకా ఫ్యూచర్? ఇంకెప్పుడు ఇవేనా ఇంకా అయిపోయింది లైఫ్ లో అనేది? నువ్వు చాలా గుణపాఠం అనేది నేర్చుకున్నావు చాలా మంది నుంచి. ఇప్పుడు నీకంటే ఇప్పుడు ఫాదర్ లేరని అంటున్నావు రీసెంట్ గా. ఆ ఫ్యామిలీని చూసుకోనికి ఒక గ్రిప్ ఉండాలి. దానికి ఏమన్నా చూడాలి ఏమైతుందో. ఫాదర్ లేకపోతే కష్టం గానీ ఇక నాకు మాటలు రావు, ఏడుపు వస్తుంది. లేదు, షాక్ అవుతున్నా. ఫోన్ రీసెంట్ గా 2-3 రోజులు అవుతున్నాను అన్నావు కదా, నేనే షాక్ అవుతున్నా. ఫోన్ రెస్పాన్స్ అయ్యి వచ్చినాను. నాకేం డౌట్ అంటే ఇప్పుడు ఫాదర్ నీ వల్ల ఏమన్నా ఇబ్బంది అయిందేమో అని నేను అనుకుంటున్నా. హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ తాగుతాడు, నా వల్ల ఇబ్బంది ఏం లేదు. నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టా వాళ్ళకి.
ఏమి ఇబ్బంది లేదు. నేను వాళ్ళని ఇబ్బంది పెట్టి ₹1 అడగా కానీ నీ ఇంకా పెద్ద మనిషి హార్ట్ అటాక్ వచ్చి పోయింది. మమ్మీ ఏం చేస్తుంది? 48, 49 ఉంటది అంత. అంతేనా? తాగుతారు ఇవాళ రేపు సావులనేటివి బాగా అవుతున్నాయి, చచ్చిపోతున్నారు చాలా చిన్న మంది. చిన్నోళ్ళు హార్ట్ అటాక్లని అవ్వని ఇవ్వని హెల్త్ ఇష్యూస్ చాలా అయిపోయినాయి. ఇంకా కరోనా టైం నుంచి అయితే ఇంకా ఎక్కువ. కరోనా నుంచి హార్ట్ అటాక్స్ అయితే చాలా ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరు డాన్స్ ఆడిన వాళ్ళు కింద పడిపోతున్నారు, తింటుంటే పడిపోతున్నారు. ఓకే, లైలా పారు డాన్స్ గేమ్స్ అంటే హెల్త్ ఇష్యూస్ అనేది ఐడియా వచ్చింది. లైలా పారు ఓన్లీ స్మోక్ డ్రింక్ అన్ని అలవాట్లు ఉన్నాయా లైలా పార్? ఉంటాయి, మనిషి అన్నప్పుడు అన్నారు. ఉన్నాయి అంటే ఒప్పుకోవడానికి ఏముంది. అడుగుతున్నా పోయి ఇంత క్లారిటీకి ఇంత సాగు చెప్పేస్తున్నావు, ఏదో అడిగినా ఓకే. ఏం దాచుకుంటే ఏమొస్తుంది, ఉన్నదే చెప్తుంది. ఉన్నాయి అలవాట్లు, ఎందుకు స్మోకింగ్ తాగడం అన్ని అన్ని అలవాట్లు. అట్లనే చెప్తా, మరి ఇంకా ఎట్లా చెప్తా చెప్పు, ఉన్నాయే చెప్తా కదా. ఇక నేనేం క్వశ్చన్ అడగాలన్నా కానీ అంత సాగు చెప్పేస్తున్నావు, అంత ఊపు వస్తలేదు అబ్బా ఇంటర్వ్యూ అంటే. లైలా పార్ అంటే ఒకప్పుడు ఎట్లా యాంకర్ల మీద బాటిల్ ఇసి దిగుడు వాక్యాలు చిన్నప్పుడు కదా, అప్పుడు అది వాళ్ళు ఏం అడిగినా కూడా నాకు ఆన్సర్ ఇవ్వడం రాలేదు. ఇరిటేక్ ఏదో రాంగ్ అనిపించింది. నేను నన్ను అడగడు అనే ఒక ఒపీనియన్ ఉంటది కదా, అప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్లు కూడా నాకు కొంచెం క్రాక్ ఫీలింగ్ వచ్చి అట్లా చేస్తున్నాయని. ఇప్పుడు ఏదో క్యాజువల్ గా అడుగుతున్నారు, చెప్తున్నాం. ఉన్నదే అడుగుతున్నాం, మన లైఫ్ లో జరిగేటివి అడుగుతున్నాం కదా, అడగని ఇక ఆయనకు జనాలకు కూడా తెలియాలి కదా. చూస్తా ఉంటారు వీడియోలు, ఏమైపోయింది ఎట్లా అయిపోయింది. కానీ వీడియోలలో కనిపించినా కూడా నువ్వు అన్నావు కదా 500 అడుగుతుంది వాళ్ళు, మరి నా వీడియోలు ఎందుకు చూడాలి? ఇప్పుడు నేనే కాదు, చాలా మంది కూడా, ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఎవ్వరు మెసేజ్ చేసినా కూడా పైసలు అడుగు. ఇప్పుడు నేను చెప్తున్నా ట్రెండా ఇప్పుడు? ట్రెండే, ఏ అమ్మాయి అయినా పైసలు అడుగుతుంది. నేను ఇక్కడికి వచ్చి చెప్తున్నా కాబట్టి అది అందరికి విజిబుల్ అవుతుంది. మరి అడిగేటోళ్ళు అందరూ గుంపుల గోవిందా అన్నట్టు ఉన్నారు కదా. మరి తప్పు చేసేటోళ్ళు ఉన్నారు, తప్పు చేయనోళ్ళు ఉన్నారు. మనం చూసే తీసుకునే విధానమే రాంగ్ ఉంది అంతే. ఎవరైతే బయటకు వచ్చి ఇట్లా అనౌన్స్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. మన వెనకాల మాట్లాడుకునే, మన ముందట అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఫేమస్ కాదు, ప్లస్ వాళ్ళు అట్లా కాదు. ఇదే ఈ ఫేమస్ తో వచ్చే రిస్క్లు ఇవే. మనం ఏది చేసినా జల్దీ పబ్లిసిటీ అవ్వడం, జల్దీ విజిబుల్ అయిపోవడం, ఏది చూసినా అట్లా అయిపోతుంది. ఇప్పుడు నీ వల్ల ఇప్పుడున్న అమ్మాయిలకు ఏమన్నా మెసేజ్ లాంటి ఇస్తావా? ఏది కథ మన నుంచి? నాకు నేను ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఏం లేదు, వాళ్ళే నాకు ఇచ్చేటట్టున్నారు. అప్డేట్ వర్షన్ అయితే వాళ్ళే నాకు ఇచ్చేటట్టు. నేను అన్ని చూసినా చేసినా వాళ్ళకి మనం చెప్పలేము, వాళ్ళు చేసినాక వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అబ్బాయిలకు అరే మీరు ఇట్లున్నారు అమ్మాయిలు అనే బయట పబ్లిక్ అమ్మాయిలు ఇట్లున్నారు, అబ్బాయిలకు మ్యాథ్స్ ఉంటే అబ్బాయిలకు ఏదైనా మెసేజ్? వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరితో ఎట్లుండాలో తెలుసు, వాళ్ళు ఉండే కాడు ఉంటారు. వాళ్ళకి నచ్చితే ఇంకో ఏ అమ్మాయి అయినా సరే వాళ్ళకి నచ్చితేనే ఉంటారు, నచ్చకపోతే స్కిప్ అయిపోతారు. అది వాళ్ళ ఇష్టం. ఇక మనం ఇట్లున్నారంటే అబ్బాయిలందరూ అడ్వాంటేజ్, మాకేం దొరుకుతుంది అని అమ్మాయి మీద ఇంట్రెస్ట్ తోనే ఉంటారు. మొగోడు కదా, ఫీలింగ్స్ ఎక్కువ. అమ్మాయి కూడా ఉండొచ్చేమో కానీ, అయితే ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్ ఉంటుంది. యాజ్ ఎ ఫ్రెండ్ అయినా కానీ, ఇంకెవరైనా సరే, మన ఇంట్లో కానీ ఎవరైనా సరే కొంచెం ఇట్లా జారిపోతే మంచిగా చేసుకో అని చెప్పేస్తారు డైరెక్ట్. మన ఇంట్లో మన మమ్మీ, మన డాడీ కానీ వాళ్ళు చెప్తారు కదా. అయితే ఇక బయట వాళ్ళు ఇక ఇంకా కనిపిస్తే బాగుండు అన్నట్టు చూస్తారు. సరే, ఇక లైలా పారు ఏంటంటే గ్లామర్ గురించి అంటే, ఇక లైలా పారు నేను దాదాపు 7 years 6 years నుంచి చూస్తున్నా. ఇదే హెయిర్ స్టైల్ కంటిన్యూ అవుతుంది. జడ పెంచుకునేది థాట్స్ మొన్నటిదాకా పెంచుకున్నా. అవునా? మొన్నటిదాకా పెంచుకున్నా, హెయిర్ తో కూడా పిక్స్ ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి. రీసెంట్ ఒక 1 month అవుతుంది మళ్ళా హెయిర్ కట్ చేయించిన. ఇట్లా క్యాన్సర్ పేషెంట్స్ కి పనికి వస్తుంది హెయిర్, వాళ్ళకి విక్స్ కి సింగిల్ డోనర్ ఇవ్వాలి అని ఒకటి అట్లాంటిది ఇక చేసిన. ఎంత సాఫ్ట్ గుణం ఉందా లైలా నీ దగ్గర? అంటే ఇక వాళ్ళకి హెయిర్ పెరగదు కదా. హెడ్ నీ హెయిర్ కట్ చేసి అలాంటి విగ్ రెడీ అవ్వడానికి ఇచ్చిన. అప్పుడు పనికి వస్తుంది ఇయ్యో అంటే సరే తీసుకో, ఏముంది హెయిర్ మళ్ళీ పెరుగుతుందిలే, నాకు గ్రోత్ ఉంది అని చెప్పేసి ఇచ్చిన. పెరుగుతుంది ఇక మళ్ళీ పెంచుకోవాలి. సూపర్. ఇలాంటి లైలా పార్ని చాలా మిస్ అయినాం మేము దాదాపు 4 years నుంచి.
నెక్స్ట్ టైం పక్కన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ రావడానికి. ఇగో ఇప్పుడు అలాంటి మనమేనా అంటే నీకు అర్థమయ్యేది ఏంటంటే ఏదైనా కొన్ని రోజులే నడుస్తుంది, ఆ కొన్ని రోజులలోనే మనం సంపాదించుకోవాలి. అదే ఇప్పుడు లైలాపార్ అంటే ఒక బ్రాండ్ అనేది ఒకప్పుడు ఉండే, ఇప్పుడు నెక్స్ట్ కూడా ఏమన్నా ఆశించవచ్చా? ఆశించొద్దు, వద్దు, వద్దు, అయిపోయింది. వద్దు. ఏదో మనం ఏదో చిన్న కామన్ వాళ్ళం అట్లా ఉండడమే బెస్ట్. అంతా హైప్ కూడా వద్దు. చాలా బాగుంటది మిడిల్ క్లాస్ లైఫ్ అనేది. ఈ పేదరికం అనేది చాలా నేర్పిస్తుంది. అదే నువ్వు రిచ్ కిడ్ అయినావు అనుకో, చిన్న రెస్టారెంట్ కి వెళ్ళి తినగలుగుతావా? తినలేవు. ఇదనుకో రిచ్ లో తినొచ్చు, కింద కూర్చొని కూడా తినొచ్చు, నువ్వు మధ్యలో కూర్చొని తినొచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. బాగుంటది లైఫ్. 5,000 వచ్చినా 2,000 వచ్చినా ఫ్యామిలీతో సరదాగా మంచిగా ఉంటది. మనం తినాలనుకున్నది తినొచ్చు. అడ్జస్ట్మెంట్ అనేది కాదు కానీ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండదు. ఇప్పుడు అందరు ఐటీ జాబ్లని అవ్వని ఇవ్వని ఈఎంఐలని కార్లు ఈఎంఐలని ఏముంది, నెల కాగానే ఏముండవు చేతిలో. ఏదో గుడ్డు చాకిరీ చేసినట్టు ట్రాఫిక్లలో, ఈ హైదరాబాద్ ట్రాఫిక్లలో వాళ్ళది ఇంకా నరకం. పైసలు ఉండి ఏం లాభం, చాలు కదా చిల్లుగా ఉన్నది చిన్న లైఫ్. ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేయాలి. ఈ సెకండ్ ఈ మినిట్ పోతే మళ్ళా రాదు. ఒక మనిషి పోయినా మళ్ళా రాడు. అది కరెక్టే. పిలిచినా కూడా పలికే అంత కూడా ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకు? మంచిగా ఉన్నప్పుడే మంచిగా హ్యాపీగా తిని మంచిగా ఉండి కారంతో తిని ఇంట్లో ఉండి అదే తృప్తి. ఈ కుళ్ళు కుటుంత్రాలు ఉండొద్దు. అంటే జనాలు ఏదైనా సరే మంచిగా ఉంటే బాగుంటది. సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్టు రేలంగి మామయ్యనా సంథింగ్ ఎవరు ఉండరు కదా, ఆయన లెక్క చెప్తున్నా అనుకోకండి, చెప్తున్నా. నార్మల్ బాగుంటది, ఇట్లాంటి లైఫే బాగుంటది. నెల కాగానే అది కట్టాలి ఇది కట్టాలి, ఇది అది టెన్షన్, డిప్రెషన్. చాలా మందికి చిన్న చిన్న పిల్లల కాను హోంవర్క్ చేయాలన్నా కూడా డిప్రెషన్. చాలా డిప్రెషన్ గురి చేస్తుంది అనమాట. ఇంట్లో టార్చర్స్ అది ఇది అని పొద్దుగాల లేవగానే పంచాయతీ లొల్లి. కొంతమంది అయితే నచ్చని జాబ్లు కూడా చేస్తున్నారు. అదే అంటున్నా, అందరు నీలాగా ఉండలేరు కదా అంత ఓపెన్ హార్ట్ గా. అవరాబాయి నాకు ఇది నచ్చింది నేను చేసా ఇది చేయను. అందరు కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు మిడిల్ క్లాస్ వాళ్ళు. నాకైతే అసలే నచ్చదు జాబ్ ఒకళ్ళ కింద చేయడము, వాళ్ళు వాదించడము. అంటే ఇప్పుడు ఇదేదో నువ్వు అడుగుతున్నావు, క్వశ్చన్స్ వేస్తున్నావు, కానీ అదే గట్టిగా హ్యాష్ గా ఇది ఎందుకు చేయలేవు, నువ్వు ఏంది, నీకు ఎందుకు ఇస్తున్నాం జీతం, అది ఇది అని ఇట్లా అట్లా అన్నారు అనుకో, అమ్మ చేసేదే కష్టము, నీ దగ్గర వేసుడే ఎక్కువ. అంటే నువ్వు ఎక్కువ అని కాదు కానీ ఇక అరిస్తే ఎందుకో చాలా మందికి చేయలేకపోతారు. అందుకే చాలా మంది చూస్తే చాయ్ బండి కాడ కూర్చొని స్టార్ట్అప్లు స్టార్ట్ చేద్దాం, చాయ్ బండి పెడదాం రా, అది చేద్దాం ఇది చేద్దాం. ఏడ కూర్చున్నా కూడా చిన్నగా రోడ్ మీద ఏదో ఫుడ్ కోర్టో లేకపోతే బిర్యానీయో, ఈ రైసో, వైట్ రైస్ బిర్యానీ, తలకాయ కూర అట్లాంటివి పెట్టుకోనన్నా స్టార్ట్ చేద్దాం. మనకంటే ఒక బిజినెస్ ఉండాలని ఎప్పటికైనా. ఇప్పుడు చాలా మంది కూడా జాబ్లు స్కిప్ చేసి బిజినెస్ లోనే చేస్తారు. ఇంతకు ముందు లేకుండే మనకు అట్లా కదా. ఇప్పుడైతే ఎవరు చూసినా అదే చెయ్యాలి, నాకంటూ ఓన్ గా ఒక బ్రాండ్ ఉండాలి, అది స్టార్ట్ చేసుకోవాలి, బాగుంటది, నాకు ఎవరు చెప్పేటోళ్ళు వద్దు, నా కష్టం నేనే చేసుకోవాలి, బిల్స్ రాసుకోవాలి, ప్రతిదీ కౌంట్ చేసుకోవాలి. అయినా బిజినెస్ అనేది చాలా కష్టం. కానీ ఇంకా అది కూడా జాబ్ ని కూడా వదిలేసి చేస్తున్నారు. కానీ జాబ్ ఉన్నప్పుడే బిజినెస్ కొంచెం స్టార్ట్ చేసి మెల్ల చేసుకుంటే బెస్ట్. ఎవరైనా ఏంటంటే విష్ణు ఆ చేతులు అన్నాక ఆకులు కట్టుకుంటారు అన్నట్టు ఆ సామర్థ్యం అట్లా. పోనీ ఎవరి కష్టం వాళ్ళది. అది క్లిక్ అయ్యే రోజు టైం చాలా తీసుకుంటది, దగ్గర 2-3 సంవత్సరాల తర్వాత. కానీ అట్లా కొంతమందికి అంత జల్దీ రాదు అది మైండ్ సెట్. బిజినెస్ మైండ్ అనేది కష్టం, అది భరించడం కూడా కష్టం. సపోర్ట్ కూడా ఉండదు మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో. కరెక్ట్. మమ్మీ డాడీ గానీ ఎవరైనా సరే రాను చెయ్యి అంటే, నేను నా గురించి చెప్తున్నా, చాలా మంది లైఫ్ లో కూడా ఉంటది, సరే చెయ్యి నీకు ఇంత ఇస్తా అనేది కూడా మన దగ్గర ఉండదు. మన దగ్గర సోమత అనేది లేదు అక్కడ. ఉంటే అట్లెట్లుంటారు. కనీసము బిజినెస్ అనేది కూడా ఒక పర్టికులర్ అమౌంట్ అనేది ఉన్న తర్వాతనే స్టార్ట్ చేయాలి. అదేం లేకుండా నేను పెట్టేస్తా అని పెట్టేసి లాస్ అవ్వడం. చాలా మందికి అట్లాంటి సపోర్ట్, పైసలు ఉన్న వాళ్ళు పెట్టేసుకుంటారు. కొంచెం ఒక మంచి బ్రాండ్ పెట్టేసుకొని వాళ్ళకి సేమ్ కాస్ట్యూమ్స్ అని మళ్ళా విజిటింగ్ కార్డ్స్ అని అవ్వని ఇవ్వని పెట్టుకొని స్టార్ట్ చేస్తాం. కానీ మనకు అది పెట్టుకోవడానికి కూడా అమౌంట్ ఉండదు, చెయ్యలేము. సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సేవింగ్స్ చేసుకోవాలి. ఒక 100 రూపాయలు వచ్చిన దాంట్లో ఒక
60 పోయినా ఒక 40 రూపాయలు దాపెట్టుకొని అన్నా అట్లా అట్లా జమ చేసుకొని ఏదో ఒకటి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోను అవన్నీ పెట్టుకొని ఒక రోజు గిరి పెట్టో లేకపోతే ఏదో ఒకటి చేసి చిన్నగానైనా స్టార్ట్ చేసుకోవాలి. అట్లా లైఫ్ అనేది చాలా కష్టం. నేనైతే మేకప్ కోర్స్ నేర్చుకునేటప్పుడు నా బంగారం గిరి పెట్టమని నేర్చుకున్నా. ఓకే. అట్లా అట్లా ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఇప్పుడు నువ్వు సాధారణంగా వచ్చినావు మా దగ్గరికి నార్మల్ గా లైలా ఫార్ అంటే మేకప్ అంటే మినిమం ఉంటదని నేను అనుకున్నా. నేను న్యాచురల్ గానే కనిపించాలనుకొని వచ్చిన. అంటే నేనేందో నా పింపుల్స్ నావి ఇదంతా కనిపించాలనే వచ్చిన, అట్లేం లేదు. అంటే నువ్వు మేకప్ చెప్తుంటే మేకప్ అమ్మాయిల కంటే చాలా ఇష్టం ఉంటది కదా. అంటే నేను అనేది ఇప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి ఇది ఇంటర్వ్యూ కాబట్టి ఊరికే వచ్చిన. అదే నేను క్లయింట్ దగ్గరికి వెళ్ళిన మేకప్ బ్రైడల్ మేకప్ గానీ పార్టీ మేకప్ అట్లాంటిది ఉందనుకోండి ఇట్లా పోను. మినిమం ఉంటది, మినిమం ఒక దగ్గర ఒక 10 అయినా ఇస్తా. బాగా రుద్దుతా, అంటే అన్ని కలిపేస్తా. ఐలైనర్ ఐలాషెస్ అని అన్ని పెట్టుకొని పోతా. ఎందుకంటే మనమే మన ఫేస్ నే ఇట్లా పెట్టుకొని నువ్వు ఆమెకి వేస్తావు మేకప్ అంటే ఇట్లా మనకు ఒక రెస్పెక్ట్ ఉండాలి కదా. మేకప్ వేసుకొని డ్రెస్సింగ్ మంచిగా వేసుకొని ఇప్పుడు ఇక్కడ రావడానికి మనం నువ్వు నా రియాలిటీ చూపిస్తున్నావు ఇక్కడ, నేను అదే రియాలిటీ చూపిద్దామని వచ్చిన. అందుకే మేకప్ వేసుకోలే. ఈవెన్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి టైంలో మేకప్ వేసుకునే అంతా కూడా నాకు లేదు. అంటే యాక్చువల్ వేసుకునే వద్దాం అనుకున్నా గానీ నాకు కరెక్ట్ కాదనిపించింది. నీ థాట్స్ అంటే మంచి, నీ ఆలోచనలు నీ కథ బిహేవియర్ కూడా చాలా బాగుంది. ఇంతమంది నేను చూసిన లైలా పార్క్ ఇప్పటికి చాలా వేరియేషన్స్. అంటే ఎట్లా అంటే 100% నేను ఊహించుకుంది వేరే. ఈ అమ్మాయిని ఏం అడిగితే ఏమంటుందో అన్నట్టు ఒక అది ఉండే. నార్మల్గా చెప్పేసి ఏదైనా చాలా సింపుల్ గా ఇదేనా అంతే కదా. ఇప్పటికైనా రియాలిటీ కావాలి కదా జనాలకి, ఎవరికైనా. చెప్పిన ఇట్లా చేసే వీడియో కూడా లేవదేమో, లేవకపోని కానీ చేసినట్టు లేవకపోయినా మనకు సంబంధం లేదు. నువ్వు పబ్లిక్ లో కనబడాలని ఒక ఇది తోటి మిమ్మల్ని పిలిచినావు, మా స్టూడియోకి వచ్చి నీ ఇంటర్వ్యూ ఇచ్చినావు. ఇప్పుడు డాడీ లేడు, నీ ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా? ఫుడ్ గిడ్డు అమ్మ నా తమ్ముడికి చెల్లకు ఇప్పుడు నీ ఖర్చులు కూడా వెళ్ళాలి. సో ఏమన్నా ఎట్లా అనుకుంటున్నావు ఇంత సడన్ గా అయిపోయింది డాడీ? ఏమో ఇంకా చూడాలి. మేకప్ ఆర్డర్లు కానీ ఇంకా ఇన్స్టా పేజ్ ని డెవలప్ చేసుకొని మేకప్ ది కొన్ని బ్రాండ్స్ క్రియేట్ చేసి ఒక బ్రాండ్ పెట్టేసుకొని అన్ని చేయాలి అనుకుంటున్నా. చూడాలి ఇక. అంటే అంతే ఈజీ కాదు నేను చెప్పినంత. అది కరెక్ట్. ఇంకా అన్ని ఎదుర్కొని ఉంచవాలి ఇక. చూడాలన్నీ. మళ్ళా పాత లెక్కల లైలా పార్ని మళ్ళా దింపుతావా, లేదు ఇలానే వెళ్ళిపోతా సాఫ్గా? ఓల్డ్ స్టైల్ అయితే మెయింటెనెన్స్ చెయ్యను. బూతులు అవి ఇవి కాకుండా స్మూత్ గా లైక్ మంచిగా, అంటే లైక్ ఒక క్లాస్ గా స్టార్ట్ చేయాలి ఏది చేసినా. ఎందుకంటే ఆ వర్షన్ నేను చూపించేసిన, అది అందరికి తెలుసు. పర్టికులర్ గా చిన్న పిల్లలకు కూడా తెలుసు, ఇప్పుడు పెద్ద కూడా అయి ఉంటారు, వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా క్లాస్ గానే స్టార్ట్ చేయాలి ఏది చేసినా మంచిగా. నా ప్రొఫెషన్ మీదనే చెయ్యాలి. నా ప్రొఫెషన్ మేకప్ ఆర్టిస్ట్ ఉంది కదా, దాని మీదనే వీడియోస్ చేయాలి. దాని త్రూయే నేను ఎర్న్ చేయాలి ఇన్కమ్. ఇంకా మంచి ఒక అకాడమీ పెట్టేసి ఒక 4 నేర్పించి ఇండిపెండెంట్ వాళ్ళని చెయ్యాలి. వాళ్ళు కూడా ఇట్లా కొంచెం ఇబ్బంది, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏదో ఒకటి చేసుకోవాలని అనుకుంటున్నారు. కొంతమంది చదువుకోలేరు కూడా. అట్లాంటి వాళ్ళకి కూడా మంచిగా స్టార్ట్ చేసి వాళ్ళని కూడా మంచి ఫ్యూచర్ ఇద్దాం అని ప్లాన్ ఉంది. అది ఇంకా చెప్పొద్దు, అది ఎప్పుడు అవుతుందో ఇక టైం పడుతుంది. నీ ఆలోచనలకు నీ మైండ్ సెట్ కి అన్ని సాగు మంచిగా జరగాలని కోరుకుంటున్నా. F2F మీడియా నుంచి ఏమన్నా అవకాశాలు వస్తాయి డెఫినెట్గా స్టూడియోలో కూర్చొని యాంకరింగ్ చేసే మూమెంట్ ఉందనుకో, లైలా పార్ ఇట్లా ఉందంటే వస్తావా? వస్తా, అట్లేం లేదు, ఖచ్చితంగా. ఓకే. ఇంకా మంచి ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా చెప్తాం. లైలా పార్ మంచిగా వేరే స్థాయిలో చూడాలని ఒక ఆశ ఉంది మాకు కూడా. అవుతుంది, ఖచ్చితంగా చేస్తాం. మాక్సిమం మేము ట్రై చేస్తాం. మా వంతు సహకారం మీకు ఎప్పుడు ఎల్లవేళలో ఉంటది. సరే గైస్, చూసారనుకుంటే లైలా పార్ తోటి ఇంటర్వ్యూ. సో లైలా పార్ US కి ఏమన్నా చెప్పండి, ఇంకా లాస్ట్ మూమెంట్. ఇక ఫైనలీ నువ్వేదో అంటున్నావు, మళ్ళీ చెప్పు నా పేరు.
లైలా పారండి. ఓకే. ఏం పేరు అసలు నీ పేరు, పూర్తి పేరు ఏం పేరు అసలు? ఈ లైలా పారేనా? అదే అదేనా? అంటే లైలా పార్ అంటున్నాడు అంటున్నారు మీరు, అట్లా లైలా పారు. ఓకే ఓకే, పర్లేదు నేను ఏం అనను కానీ అయితే ఏం లేదు. ఇంతకు ముందు వర్షన్ చూసినారు 6-7 years నుంచి చూస్తా ఉన్నారు మాస్ గా. ఇప్పుడు ఏంటంటే అక్కడ నాకు ఏ ప్రొఫెషన్ లేదు. లైక్ ఏదంటే అది, డాన్సింగ్ అంటే డాన్సింగ్ వెళ్ళిపోతుంటే, షూటింగ్ అంటే షూటింగ్ వెళ్ళిపోతుంటే, క్యాటరింగ్ అని, మళ్ళీ ఇంకా ఫేషియల్స్ అని, అవ్వని ఇవ్వని ఏ చిన్న దొరికినా కూడా వెళ్ళిపోయి చేస్తుండే. 500కి 200కి 300కి అట్లా చేస్తుండే వర్క్. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నా, మేకప్ ఆర్టిస్ట్. సో దాంట్లోనే నేను చేద్దాం అనుకుంటున్నా. ఇంతకు ముందు లైఫ్ వేరే, నేను చాలా కష్టపడ్డా కానీ అది టెంపరీ కష్టం. అది టీనేజ్ ఏజ్ లా ఏదో వెళ్ళిపోయింది, అది టెంపరీ కష్టం. నాకు అది అప్పుడు నాకు అంత తెలియదు. ఒక ప్రొఫెషన్ ఎంచుకోవాలి, దాంట్లో లీడ్ చేసుకోవాలి, ముందటికి వెళ్ళాలి అని నాకు ఆ థాట్ లేకుండే అప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నా, మేకప్ ఆర్టిస్ట్. నాకు చాలా ఇంట్రెస్ట్. సో దాంట్లోనే ఏది చేద్దాం అనుకున్నా కూడా, ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా అవే పెట్టుకుంటా నేను. చిన్న చిన్న ఎప్పుడో ఒకప్పుడు ఇట్లా ఏదో కొన్ని ఫిలాసఫీస్ అట్లా ఇస్తా ఉంటా అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ మేకప్ ఆర్టిస్ట్ అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న డాన్సులు వీడియో అంటే నా యాక్టివిటీస్ నేను చేస్తా. ఇది ఏదైనా చేద్దాం అనుకుంటే ఇంకా మేకప్ మీదనే, ఇంకా ఇవి అవి అని ఏం లేదు. ఈవెన్ ప్రమోషన్స్ వచ్చినా నేను చెయ్య. ఒక కడుపులు కొట్టే అంత అక్కడ పోగానే రూపాయికి బిర్యానీ పెడుతున్నా అంట. అక్కడ ఏముండదు. మళ్ళీ నువ్వు అక్కడికి పోతే నీకు 1000 రూపాయలు కట్టించుకుంటారు. అటు ఇటు చేసి 1000 రూపాయలు బిల్ వేస్తారు. ప్రమోషన్స్, ఫేక్ ప్రమోషన్స్, ఫేక్ ప్రోడక్ట్స్, ఫేక్ సిరమ్స్, ఫేక్ ఫౌండేషన్స్ అని, మళ్ళీ హెయిర్ ఎక్స్టెంగ్, అట్లాంటి జనాలకి ఉపయోగం లేనివి ప్రమోషన్స్, ఫేక్వి అట్లాంటివి నేను ఎప్పుడు చేయను. జనాలను మోసం చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్మోస్ట్ ఏంటంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ప్రమోషన్ మీదనే బతుకుతున్నారు. అంటే 10K ఇస్తాడు, ఆడి 8K ఇస్తాడు, అది ఎక్కసిరికి ఆ ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తారు. ఇట్లా వెళ్ళిపోతూనే ఉన్నారు. నువ్వు ఇంత ఓపికతో నువ్వు డబ్బు చూసి ఇలానే మాట్లాడతావా? ఖచ్చితంగా షూర్. ఫేక్ అయితే చెయ్యను. అది వర్త్ కాదంటే ఎందుకు అసలు వర్త్ కాదంటే, ఒక దగ్గర చాయ్ తాగినామంటే అరే మా నార్మల్ గా చాయ్ బాగుంది, నాకు టేస్ట్ నచ్చిందంటే ఇడికి రండి, ఇది ఒక బెస్ట్ ఆఫర్ ఉంది, చాయ్ తింటే బిస్కెట్ ఫ్రీ అని అట్లాంటి ఆఫర్లు ఉంటే చెప్తా. చిన్న చిన్న ఆఫర్స్ ఉంటే చెప్తా. అట్లాంటివి చెప్తాయని పెద్ద పెద్ద బడ్జెట్లు చెప్పాలండి నాకే వణుకుడు. వద్దు అసలు. ఈ పింపుల్స్ గురించి వీటి గురించి చెప్తే జుట్టు అని మేం ప్రోడక్ట్ చెప్పిండ్రు నాయన జుట్టు ఇంకూసిపోతుంది అని అంటే, లైలా పారు చెప్పింది ఇట్లా ప్రమోషన్ ఇట్లాంటివి చేసిందంటే అమ్మ తోడు, అరే నేను చెప్పినా వీళ్ళు ఇట్లా అంటారు, నాకే వచ్చి డిఎం చేసి ఈమె చెప్పింది ఈమె ప్రమోషన్ వాడినా అంటే నాకే గలీజ్ ఉంటది కదా. లైలా పారు ఇంత దూరం వచ్చి మా స్టూడియోకి వచ్చి పిలవంగానే మంచిగా రెస్పాన్స్ అయ్యి మాకు మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చింది, మంచి సాటిస్ఫాక్షన్ అయింది. సో గైస్, లైలా పారు లైఫ్ స్టైల్ అనేది ఇది. హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుసు కదా నేను లైలా పారు. సో F2F మీడియా దగ్గరికి వచ్చిన, నాకు ఇంటర్వ్యూ చేసినారు, బాగుంది, ఫ్రెండ్లీ నేచర్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాపం కష్టపడుతుండు మా ఫ్రెండే. సో నేను కూడా అందుకే వచ్చిన. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఎంతమంది నాకు ఇంటర్వ్యూ అడిగినా నేను ఇయ్యలే. జస్ట్ ఫ్రెండ్ అని ఒక కారణంతోనే వచ్చిన. నా ఫేస్ కూడా చాలా చూడక చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడే నేను కనిపిస్తున్నా. ఇది 6-7 years తర్వాత ఫస్ట్ వీడియో నాది యూట్యూబ్లో. చూడండి, చూసి కొంచెం నన్ను చూసైనా ఒక 3-4 అయినా రండి. పాపం ఆయనకి హెల్ప్ఫుల్ అవుతుంది. పాపం చాలా డౌన్ నుంచి మళ్ళా అప్పుకి ఎదగాలనుకుంటున్నాడు. సో అది మీ సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నా. ఫ్రెండ్లీగా చాలా హెల్ప్ అవుతుంది. నేను కూడా ఈ వీడియోని షేర్ చేసి నేను కూడా హెల్ప్ చేస్తాను. సో ఇదంతా ఓకే లైలా పార్, నాకు పాత లైలా పార్ ఒక్క 1 minute అన్నా కావాలి. అట్లయితే నీ డోర్ తీసా, లేకపోతే బయట డోర్ తీయరు. ఇది కథం ఇక, అది కల్లాస్. ఆ బ్రాండ్ కావాలి మాకు. నేనంటే మొట్ట గుడిచిపోయినా గాయస్, మీరు మొట్ట గుడవకుండా చూసుకోండి. నేను చాలా ఇంకా చాలా చిల్లర పుక్కేవారాలు మస్తు చేసిన. మీరైతే వేయకండి, ఇన్కమ్ వెనకాల వేసుకోండి, దందా మంచిగా ఉంచుకోండి, ఫ్యామిలీని సపోర్ట్ చేయండి. గుద్దల్లం చేసుకునే ప్రాసెస్లు చేసుకోకండి, డిప్రెషన్లకు పోయి ఏదో చేసుకోకండి. సుల్లి మొత్తం మళ్ళీ ఇక
అంతే ఇక ఖరాబ్ అవుతుంది లైఫ్. ఇది లైలా ఫార్, ఇది బ్రాండ్. ఉండదు చిన్నప్పటి నుంచి పోయిన అలవాట్లు పోవు కానీ లైక్ సొసైటీలో ఇట్లా ఉండాలి రెస్పెక్టబుల్ గా. అంటే ఉండదు, కాకపోతే ఏంటంటే మీరు నాకు అటెండ్ చేసి బూతులు మాట్లాడి అట్లా అని ఉంది. సో గైస్ ఏమున్నా జస్ట్ ఇది ఫన్, చాలా పాజిటివ్ గా చాలా పద్ధతిగా ఎన్నో క్వశ్చన్లు బీబీలేసి కత్తులు ఉంటే ఏం లేవు అందుబాటులో. అలాంటి క్వశ్చన్లు అడిగినా కానీ నేను ఎంత భయపడ్డా. మీ ఎంటర్టైన్మెంట్ ఉందిలే ఆ కోపం ఉంది, కాకపోతే అది ఎందుకు అన్నట్టు అయిపోయింది, ఎందుకు అవసరం అంతే. అది ఒరిజినల్ ఉంది, ఏ నుంచి పోతుంది చెప్పు తెలంగాణ కానీ షాడో అయితే ఉంది, అది అట్లనే ఉంది ఉంది. అది ఎన్నో తానే ఉంది షాడో, గట్టి వెళ్తురు కొడితే షాడో ఖచ్చితంగా వస్తుంది, ఇట్లా కొడుతుంది వస్తుంది. సో థ్యాంక్ యూ లైలా ఫర్ ఇంత దూరం వచ్చి మాకు టైం కేటాయించినందుకు. సో డెఫినెట్లీ ఇంకో వీడియో తోటి నీతో మంచిగా ఇంకా వేరే లెవెల్ గా పైసి చేద్దామని అనుకుంటున్నాం. సో గైస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.